నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే వసంత నవరాత్రుల సందర్భంగా రామకోటి రాయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో, రామకోటి రాసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మొత్తం కూడా షష్ఠి తిథి ఉంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని బాలరక్షాకర తిథి అనే పేరుతో పిలుస్తారని, స్కందుడు అనే పేరుతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని తిథి తత్వము అనే ప్రామాణిక గ్రంథం తెలియజేస్తోంది. కాబట్టి చైత్ర శుక్ల షష్ఠి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని, ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి, ఆ చిత్రపటం దగ్గర ఎర్రటి మందార పూలు ఉంచి, వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తూ ఎరుపు రంగు పుష్పాలతో 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందులతో తయారు చేయబడిన పదార్థాలు కానీ, వడపప్పు పానకం కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చైత్ర శుక్ల షష్ఠి సందర్భంగా స్కందుడు అనే పేరుతో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే చిన్నపిల్లలకున్న బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి. గృహంలో చిన్నపిల్లలకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. చిన్నపిల్లలకి సంవత్సరం మొత్తం సకల శుభాలు చేకూరటానికి ఇలా స్కందుడిని పూజించాలని, అందుకే దీన్ని బాలరక్షాకర తిథి అనే పేరుతో పిలుస్తారని తిథితత్వం అనే గ్రంథం తెలియజేస్తోంది. అలాగే వసంత నవరాత్రుల సందర్భంగా రామకోటి రాయటం ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అంటుంది శాస్త్రం. అంటే 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి శ్రీమద్ రామాయణంలో ఏ ఒక్క అక్షరాన్ని మనస్సులో స్మరించుకున్నా కూడా మహాపాతకాలన్నీ తొలగిపోతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి రామకోటి రాయటం అంటే 1,000,000 సార్లు శ్రీరామ అని రాయటం. అయితే 1,000,000 సార్లు శ్రీరామ అని రాయలేని వాళ్ళు 1,00,000 సార్లు రాసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, లేదా 1000, 2000 సార్లు రాసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రామకోటి రాయాలని భావించిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా 1,000,000 గళ్ళు ఉన్నటువంటి పుస్తకం తెచ్చుకోవాలి, లేదా తెల్ల కాగితాలు ఉన్న పుస్తకం తెచ్చుకోవాలి. ఆ పుస్తకానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, రకరకాల పుష్పాలతో అలంకరించి రామ అష్టోత్తరం చదవాలి. అలా చదివిన తర్వాత రామకోటి రాయటం ప్రారంభించాలి. అలాగే రామకోటి రాసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని రామకోటి రాయటం ప్రారంభించాలి. రామకోటి రాసేటప్పుడు మధ్యలో ఏదైనా పని మీద ఆపవలసి వచ్చినట్లయితే సరి సంఖ్యలో రాయటం పూర్తి చేసి ఆపాలి. మళ్ళీ పని చూసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని రాయటం ప్రారంభించాలి. ప్రతిరోజు కూడా రామకోటి రాయటం నిర్ణీత సంఖ్యలో పూర్తి కాగానే శ్రీరామ శరణం మమ అనుకొని నమస్కారం చేసుకోవాలి. 1,00,000 సార్లు రామకోటి రాసిన తర్వాత, 1,00,000 సార్లు శ్రీరామ అని రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పుస్తకానికి రామ అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలి. నైవేద్యాలు సమర్పించి అందరికీ పంచిపెట్టాలి. 1,000,000 సార్లు రామకోటి రాయటం పూర్తయిన తర్వాత భద్రాచలం క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో సమర్పించాలి, లేదా దగ్గరలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆలయంలో సమర్పించాలి, లేదా పారే నీటిలో, ప్రవహించే నీటిలో ఆ రామకోటి పుస్తకాన్ని విడిచిపెట్టాలి. రామకోటి ఎప్పుడూ కూడా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి కలముతో రాయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి రామకోటి రాసేటప్పుడు వసంత నవరాత్రుల సందర్భంగా ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. వసంత నవరాత్రుల్లో ఏ రోజైనా రామకోటి రాయటం ప్రారంభించండి. శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల సప్తమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే శ్రీమద్ రామాయణం మొత్తం చదివిన విశేషమైన శుభ ఫలితం కలగాలంటే వసంత నవరాత్రుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. చింతామణి గుణ, వీటితో చింతామణిని గుణముతో నిబద్ధ కట్టిన అక్షవలయ, అక్షమాల చేసుకున్నాడు. చింతామణుల్ని దారముతో కలిపి కట్టిన అక్షమాలతో జపం చేస్తారు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు బాగుందండి, అక్షమాలు బాగుంది, కానీ చింతామణులు ఎక్కడ దొరుకుతాయి చెప్తున్నాను విను అన్నాడు. ఇప్పుడు ఈ పదంలో మరొక అర్థం ఉంది చూడండి.
చింతామణులు అంటే చింతనయే మణి. చింతామణి అంటే ఇక్కడ చింతన చెయ్యి, చింతన చెయ్యి, మంత్రాన్ని చింతన చెయ్యి, జడంలా చెయ్యకు, ఒక అక్షరాన్ని భావన చెయ్యి, చింతన చెయ్యి. మనస్సును తగలనివ్వు, మంత్రానికి తగలనివ్వట్లేదే. మొత్తం చేసేసి అమ్మయ్య మాలైపోయింది, మొత్తం జపం చేసిన తృప్తి ఏంటంటే అయిపోయిందని తృప్తే, జపం చేసిన తృప్తి లేదు. ఇవాళ అనుష్ఠానం అయిపోయింది తృప్తి అంతే. పొద్దున్నలే కానీ అదొకటి చెయ్యాలా, అదొకటి ఉందా, అయిపోతే రిలీఫ్. ఆ రిలీఫే మంత్రసిద్ధి అనుకుంటున్నాం, కాదు అది ఇక్కడ. కనుక మంత్రం చేసేటప్పుడు అక్షరానికి మనస్సు తగలాలండి. తగలాలంటే ఏమిటి, అక్షరం ఏంటో నువ్వు ఆలోచించాలి, అక్షరం మీద దృష్టి పెట్టాలి, అక్షరం యొక్క భావం తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకోండి, గురువుని అడగాలి, అప్పుడు చెప్తాడు ఆయన. ఆ చేసేటప్పుడు శివాయ అన్నప్పుడు శివుడంటే ఏమిటి భావించు, నారాయణాయ అంటే భావించు. అలా అమ్మ మంత్రం అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఒక శక్తి ఉంది, అర్థం ఉంది, రెండూ ఉన్నాయి. అమ్మ మంత్రంలో అక్షరానికి శక్తి ఉంది, అర్థం ఉంది. శక్తిని భావించు, అర్థాన్ని భావన చేయి. ఓహో, వాగ్భవకూట, కామరాజుకూట, శక్తికూటములు, ఇది అమ్మవారి స్వరూపం. అక్షరములన్నీ అమ్మ రూపములు అనేది చింతనే, అది మనసులో చేస్తున్నాం. ఇలా చింతన చేయడమే మణి. మణి అంటే ప్రకాశం. చింతన లోపల చేస్తూ ఉంటే మంత్రంలో చైతన్యం ప్రకాశిస్తుంది, అందుకే చింతామణి అన్నారు. దానిని గుణం తీసుకో. గుణం అంటే తాడు తెచ్చుకో అని కాదు, ఒక దగ్గర పెట్టాలి దాన్ని. గుణం అంటే సద్గుణములు అలవరుచుకో అన్నాడు ఇక్కడ. కనుక ముందు మంత్రాక్షరాలని చింతన చేస్తూ దానిలో దాగిన అర్థాన్ని ప్రకాశింపజేసుకుంటూ, అది చింతామణి. సద్గుణములతో వాటిని ఒక దగ్గర తెచ్చుకుని నిబద్ధ అక్షవలయ. నిబద్ధ అంటే కట్టు, వేటిని అక్షవలయం. వలయం అంటే సమూహం, అక్షం అంటే ఇంద్రియములు, ఇది అర్థం ఇక్కడ. అక్ష అంటే ఇంద్రియములు. మీరు ప్రత్యక్షమైంది అంటారు, అంటే ఇంద్రియాలకు కనబడింది అని అర్థం. కన్నొక్కటే కాదు, అక్షం అనగా ఇంద్రియం. కానీ ఎలా చేయాలి జపం, ముందు చింతన చెయ్యి, అక్షరాల్లో ఉన్నటువంటి ప్రకాశాన్ని తెలుసుకో, తర్వాత సద్గుణములు తెచ్చుకో, ఇంద్రియాల్ని నిగ్రహించు. నిబద్ధ అక్షవలయ అంటే ఇంద్రియాన్ని కట్టుకో అన్నాడు. కట్టడం అంటే అర్థం ఏంటి, నిగ్రహించు, అది చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, చింతామణుల పూసల మాల తిప్పడం కాదు ఇందులో ఉన్నది. చింతన చేస్తూ అర్థ ప్రకాశాన్ని పొందడం చింతామణి, సద్గుణాలను తెచ్చుకోవడం గుణము, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అక్షవలయం. ఎందుకంటే మంత్రం చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ పెట్టేటప్పటికల్లా ప్రారంభించినప్పుడు చాలా బాగుంటుంది, 2-3 సైజు కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు. సాధకులకు అందరికీ ఇది కష్టమే, సాధకులందరూ పడుతున్న కష్టం. మనస్సు నిలపాలండి, ఏకాగ్రత ఉండాలి అంటే చెప్పడానికి చాలా బాగుంటుందండి, చప్పట్లు కొట్టడానికి కూడా బాగుంటుందండి, కానీ సాధనకి మాత్రం ఇంప్రాక్టికల్. అవునా లేదా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే యావరేజ్ మ్యాన్ యొక్క ఏకాగ్రత ఎంతసేపు ఉంటుందంటే సైన్స్ చెప్తోంది 20 సెకండ్లకి మించి ఉండదు. ఎంతో కష్టపడి సైన్స్ ఒప్పుకోక తప్పదు. కనుక ఏకాగ్రత సాధ్యం కాదు అనకు. మళ్ళీ ఎవరికీ సాధ్యం కాదు, యావరేజ్ మానికి సాధ్యం కాదని చెప్పారు, కానీ సాధన చెయ్యగా సాధ్యం అవుతుంది. అందుకే అది నిబద్ధం ఎలా చేయాలి. ఇంద్రియం చెదిరిపోతుంటే తెచ్చుకుంటూ ఉండాలి. కృష్ణ పరమాత్మ చెప్పలే ఇంద్రియాలు నిలపలేమంటే, నిలపలేమనేది నేను ఒప్పుకుంటానయ్యా, కానీ అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఇంద్రియ నిగ్రహానికి 2 మార్గములు, నిరంతర అభ్యాసం, వైరాగ్యం. ప్రాక్టీస్ చేయడం ఒకటి, వేటి వైపు మనస్సు వెళుతోందో వాటిపై విరక్తి కలిగి ఉండాలి. ఆ 2 ప్రాక్టీస్ చేయాలి. అందుకని రోజు మనసు నిలపడానికి ప్రయత్నిస్తున్నానండి, కానీ ఆ సమయంలోనే విషయాలు గుర్తొస్తాయి. అల్లక్కడ ఏదో పెట్టుకున్నాను, అదేమైందో, ఆ డబ్బు వస్తుందో లేదో అంటే విషయాల మీద రక్తి వల్లే కదా మనసు చెదిరిపోతుంది. కనుక విరక్తి కలగాలి, అభ్యాసం ఉండాలి. 2 ఉంటే ఇంద్రియాలు నిగ్రహించవచ్చు. అదే నిబద్ధాక్షవలయా అంటే, అక్షవలయం అంటే ఇంద్రియ సమూహముల్ని నిబద్ధ నిగ్రహించి సద్గుణములు కలిగి మంత్రము యొక్క అక్షరముల్ని చింతన చేస్తూ ఆ అర్థాన్ని ప్రకాశింపజేసుకుంటే చింతామణి గుణ నిబద్ధ అక్షవలయా, ఇది అండి దీని అర్థం. కానీ మంత్రం ఎలా జపించేయాలో తెలిసింది కదా. ఒక పంచదశకే కాదు, ఎవరు ఏ మంత్రం చెప్పినా ఇదే పద్ధతి. ఇలా జపం చేసి అంత బాగుందండి. మరి ఆహుతులు వేయి, ఏం వేస్తావు? శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుతి శతైః. రమ్యమైన మాట అన్నాడు ఇక్కడ. శివాగ్నౌ జుహ్వంతః, అగ్ని యందు ఆహుతి వేయాలి. ఏ మంత్రముని మనం జపం చేస్తామో దానికి అగ్ని రగిల్చినప్పుడు అగ్నికి ఆ దేవత పేరు పెడతారు. అది రహస్యమైన విషయం. గణపతి హోమం చేసేటప్పుడు అగ్ని పేరు గణపతి అగ్ని. అలా దేవత యొక్క పేరు అగ్నికి పెడతారు. ఆ దేవతాశక్తిని అగ్ని యందు ఆవహింపజేస్తారు, ఊరికనే పేరు పెట్టడం కాదు. అప్పుడు హవనం చేస్తారు, అప్పుడు అగ్నిలో ఇచ్చేది ఆ దేవతకి వెళుతుంది. ఇది యజ్ఞంలో జరిగే ప్రాసెస్. కనుక ఏదైనా హోమం చేసే ముందు తన మంత్రాన్ని కొంత ఎక్కువ సంఖ్య జపం చేసి దాన్ని హోమం చేస్తాం.
అప్పుడు ఏ దేవత యొక్క మంత్రాన్ని చేశారో దేవత పేరు దానికి వస్తుంది. ఈ అగ్ని పేరు ఏమిటి? శివాగ్ని. శివాగ్ని యందు సురభి ఘృత ధారాహుతి శతై. సురభి అంటే కామధేనువు. కామధేనువు యొక్క పాలని నుంచి వచ్చిన నెయ్యిని శతై వందల కొలదిగా శివాగ్ని యందు ఆహుతి చేస్తాడు. అంటే చింతామణి గుణమాలతో జపం చేసి ఇచ్చేస్తాట. చింతామణి గుణమాల అంటే ఏంటి చెప్పేశాం. ఇంద్రియాలను గ్రహించి సద్గుణములతో మంత్రార్థమును భావన చేస్తూ శివాగ్ని యందు, శివాగ్ని అంటే జ్ఞానాగ్ని అని అర్థం. ఇక్కడ జ్ఞానాగ్ని యందు కామధేను పాలన చేయాలట. కామధేనం అంటే కోరిన కోరికలు ఇచ్చేవి. దాని నుంచి వచ్చే పాలంటే కోరిన కోరికలు ఇచ్చే ఆవు నుంచి కోరిన కోరికలు వస్తాయి కదా. కనుక నీ కోరికలన్నిటినీ జ్ఞానాగ్ని యందు హుతం చేయాలి అన్నాడు. దీని యొక్క అర్థం ఇదండి ఇక్కడ. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. విన్నారా? కనుక జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు వాళ్ళు. అందుకు జపం చేయవలసిన విధానం ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ సద్గుణములతో మంత్రాక్షర చైతన్యాన్ని నువ్వు తెలుసుకుంటూ చింతన చేస్తూ క్రమంగా చింతన చెయ్యగా వచ్చిన జ్ఞానాన్ని, ఆ జ్ఞానంలో నీ ఇంద్రియాలు, నీ కోరికలు వీటిని లయం చెయ్యి, లీనం చెయ్యి. కేవలం జ్ఞానాగ్నిగా రగులుతుంది ఇక్కడ. ఇలా జపం చెయ్యాలి అని చెప్పాడు. దీన్ని బట్టి అమ్మవారి విద్య 15 అక్షరాలు చెప్తూ ఆది విద్య కాది విద్య చెప్పి నిరవధి మహాభోగ రసికులు ఇంద్రియ నిగ్రహంతో సద్గుణములతో నీ మంత్రార్థ విచారణ చేస్తూ దాని ద్వారా కలిగిన జ్ఞానమునందు ఈ లౌకికముల్ని, ఇంద్రియార్థములను, విషయములను కూడా హుతం చేస్తారు. అవి హుతమైపోతే ఇంకేముంది? ఇంకేం మిగలే, జ్ఞానమే మిగిలింది ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు షష్ఠీ తిథి ఉండటం చేత సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన వలన అనురాగ దాంపత్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడాను కలిగి తీరుతుంది. అనుబంధాలు బలపడతాయి. ప్రేమాతిశయాలు పెంపొందించుకోవటానికి ఇది చాలా చక్కగా సహకరించేటువంటి తిథిగా శాస్త్రాలు చెబుతున్నాయి చైత్రశుద్ధ షష్ఠీ తిథిని. అందుచేత ఈరోజు సుబ్రహ్మణ్యోం అంటూ 11 సార్లు ధ్యానం చేసి శివపార్వతుల ఫోటో దగ్గర 5 ఒత్తుల దీపారాధన ఆచరించి పాలల్లో పంచదార, యాలకుల పొడితో పాటు కుంకుమ పువ్వు కూడా కలిపి నైవేద్యంగా సమర్పించి కనుక స్వీకరించినట్లయితే చక్కటి అనురాగం, ఆప్యాయత, సర్వ సుఖాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారాన్ని ఇస్తారు ఆ యొక్క ఆది దంపతులు అని చెప్పేసి శాస్త్రం. ఈ చైత్ర శుద్ధ షష్ఠీ తిథి అద్భుతవంతమైనదిగా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజునే భూసూక్త పారాయణ అని కనుక ఎవరైతే చేస్తారో భూములు లేని వారికి భూమి వస్తుంది. గృహం కట్టుకోవాలనే సంకల్ప సిద్ధి ఉన్న వాళ్ళకి గృహయోగం సిద్ధిస్తుంది అని కూడా మనకు పురాణాలు తెలియచేస్తున్నాయి. జాతకరీత్యా కుజుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే భూమి లేక గృహయోగాలు సిద్ధిస్తాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ కుజగ్రహాన్ని చక్కగా మనం ప్రార్థిస్తూ ఈ యొక్క భూసూక్తాన్ని గనక పారాయణ చేసినట్లయితే చక్కటి యోగం సిద్ధిస్తుంది ప్రతి ఒక్కరికి అని చెప్పేసి శాస్త్రంలో దాగిన విశిష్టవంతమైనటువంటి విధి విధానం. దీన్ని ఆచరించి మన జీవితం సుఖప్రదం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:17 తిథి షష్ఠి రాత్రి 9:41 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 7:02 వరకు. తరువాత మృగశిర రాత్రి 5:51 వరకు. వర్జం మధ్యాహ్నం 12:21 నుంచి 1:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుంచి 10:57 వరకు. మరల మధ్యాహ్నం 3:02 నుంచి 3:51 వరకు. అమృతకాలం రాత్రి 9:29 నుంచి 11 గంటల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం గురువారం. అలాగనే నవరాత్రులలో మనకు 5వ రోజు నవరాత్రులు కాబట్టి మనం శ్రీరామచంద్రుడిని పూజ చేసుకోవడం, అలాగనే రామాయణ పారాయణ చేసుకోవడం. గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని పూజ చేయడం, అలాగే దక్షిణామూర్తిని పూజ చేయడం, శనగలు దానం చేయడం. అలాగనే ఈ దేవతల దగ్గర పోచన శనగలు నైవేద్యం చేసి నవరాత్రులు కదా భక్తులకు ప్రసాదంగా పంచుతుండడం ఆలయంలో. ఇవన్నీ కూడా మనకు గురు సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని కలగజేయడంతో పాటుగా రాముని అనుగ్రహాన్ని కూడా కలగజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనస్సును అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుకున్నది సాధించలేరు. నాకు సుఖం లేదంటున్నాడు దశరథుడు. ఎందుకు సుఖం లేదు? అంతఃపురం లేదా? చక్కగా నాట్యం చేసే నర్తకీమణులు లేరా? వాద్య పరికరాలు మ్రోగించగలిగినటువంటి సంగీత విద్వాంసులు లేరా? అనారోగ్యం వస్తే వైద్యం చేసేటటువంటి వైద్యులు లేరా? మంత్రాంగం చెప్పగలిగిన మంత్రులు లేరా? పురాణాన్ని వినిపించగలిగిన పౌరాణికులు లేరా? అనుకూలంగా తన పట్ల చక్కగా అనువర్తించేటటువంటి భార్యలు లేరా? అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మనసు వీటి పట్ల సుఖాన్ని పొందట్లేదు. ఇది సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో ప్రవేశించినప్పుడు భార్యతో కలిసి తిరగడం సంతోషంగా ఉండొచ్చు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కడుపున బిడ్డ పుట్టకపోతే వాళ్ళు పొందేటటువంటి పరివేదన అలా ఇలా ఉండదు. ఎన్ని ఉన్నా వాళ్ళు లేనివాళ్ళే. ఎంత బాధతో కుమిలిపోతుంటారో. ఏది చేస్తున్నా మాకు బిడ్డలు లేరు, మాకు బిడ్డలు లేరు, మాకు బిడ్డలు లేరు. ఎంత బాధపడుతుంటారో. ఒక్కొక్క కుటుంబంలో ఉండేటటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏదో భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని నలుగురికి చెప్పేటటువంటి వాణ్ణి తమని కన్న తండ్రిగా చూస్తారు ప్రజలు. వచ్చి ఏమి దాపరికం లేకుండా తమ బాధ చెప్పుకుంటారు.
అయ్యా మాకు 10 ఏళ్ల నుంచి సంతానం లేదండి అని ఆర్తితో ఒక ఇల్లాలు వచ్చి ఏడుస్తూ ఏం చేయమంటారని అడిగినప్పుడు హృదయం కదిలిపోతుంది నిజంగా. అది ఎవ్వరికీ చెప్పుకోరు ఆ బాధ. కానీ ఎవరికి భగవత్ సంబంధం ఉందని వాళ్ళు నమ్ముతారో, ఎవరు భగవంతుడి గురించి చెప్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి చెప్పుకుంటే మన కోరిక తీరుతుందేమోనని ఆశ పొందుతారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత బాధపడుతూ చెప్తారో. అసలు వివాహం చేసుకునేది ఎందుకు అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైనటువంటి సంతానము కొరకు. ధార్మికమైన సంతానం ఎప్పుడు కలుగుతుంది? ఎవరి మెడలో 3 ముళ్ళు వేశారో వారి యందు మాత్రమే సంతానమును పొందాలి. అలా సంతానాన్ని పొందడం కోసం గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఎంతకాలం తన భార్య సంతోషంగా గడుపుతారు? సంతానం కలగకపోతే ఎంత ఆర్తి పొందుతాడో ఆ వ్యక్తి. మృకండు మహర్షి అంతటి వాడు బ్రహ్మలోక ప్రవేశం చేస్తానంటే అపత్యం బడ్గా అన్నారు. నీకు సంతానం లేదయా, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు, బ్రహ్మలోక ప్రవేశం చేయడానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోమన్నారు. దేవతారుణం పితృరుణం ఈ 2 తీర్చుకోవడానికి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ధార్మికమైన సంతానాన్ని పొంది ఆమె తల్లి అయి ఆయన తండ్రి అయి సంతోషంతో గడపాలి. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నదానికి ఒక శ్లోకం చెప్తాడు. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. త్యాగాయ సంభృతార్థానాం ఆర్జించాడు దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం ఎక్కువ మాట్లాడడు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమోనని. యశసే విజిగీషూణాం ఆయన దండయాత్ర చేస్తాడు కీర్తి కొరకు మాత్రమే. అలాగే ప్రజాయై గృహమీధినాం ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు దీని కొరకు అంటే ధార్మికమైన సంతానము కొరకు. అసలు ఆశ్రమం మారగానే దంపతులిద్దరూ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అడిగేటటువంటి మంత్రములలో ఉన్నటువంటి ప్రార్థన అదే. మనకి ఐశ్వర్యము కలుగుగాక, నీతో కలిసి యజ్ఞము చేయుదునుగాక, నీ వలన నాకు కుమారులు కలిగెదరుగాక, మనం భగవత్ సంబంధమైన కార్యములు చేసేదముగాక. ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఆ అక్షతారోపణం చేసుకునేటప్పుడు దేవతలను 3 మాటలు చేసేటటువంటిది సమంత్రకం. అందుకే ఆ తలంబ్రాలు పోసుకునేటటువంటి ఘట్టంలో ప్రజామేకామత్ సమృద్ధ్యతాం, యజ్ఞో మేకామత్ సమృద్ధ్యతాం, శ్రియో మేకామత్ సమృద్ధ్యతాం అని చెప్తారు. మాకు ఐశ్వర్యము కలుగుగాక, మాకు తగినన్ని పశువులు తగినంత ఐశ్వర్యము కలుగుగాక, మాకు ధార్మికమైన సంతానము కలుగుగాక. ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మీరు మంత్రంతో పిలిచారు కాబట్టి దేవతలు వచ్చి నిలబడతారు అనుగ్రహించడానికి. నువ్వు ఏ మంత్రంతో తలంబ్రాలు పోసుకుంటున్నావో, ఏ సిద్ధి కొరకు పోసుకుంటున్నావో ఆ సమయంలో నువ్వు జాగ్రత్తగా భక్తిభావనతో పరమేశ్వరుని యందు పూనికతో కూర్చుని ఉండగలిగితే సమస్తమైనటువంటి సంపత్తి దేవతల యొక్క అనుగ్రహము చేత కలుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు అవమానించడం ఎందుకు, తర్వాత గుండెలు బాదుకుని తిరగడం ఎందుకు? కాబట్టి మహానుభావుడైనటువంటి దశరథుడు వ్యధ చెందాడు అంటే అందులో ఎంత ఆర్తి ఉందో చూడండి. ఎవరికి చెప్పుకుంటాడు? ఏమే సంతానం లేదు, పెద్దవాడిని అయిపోయాను, 60,000 సంవత్సరములు వచ్చేసాయి. ఒకానొకప్పుడు మంత్రులతో చెప్పుకున్నాడు, ఈ తెల్లగొడుగు కిందే నా శరీరం జర్జరీభూతం అయింది, నాకు తెలియలేదు ఈ తెల్లగొడుగు వైభవంలో అన్నాడు. సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తుండగా నా శరీరం ముడతలు పడిపోయిందన్నాడు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. నాకు మమ లాలప్యమానస్య, నాకు అసలు మనస్సు ఎప్పుడూ స్వస్థతతో ఉండదు, నాకు సంతోషం లేదు. ఒక్కటే కారణం, పుత్రార్థం నాస్తి వై సుఖం. ఆ సంతానము కలగనప్పుడు మిగిలినవి ఎన్ని సుఖములున్నా ఆ సుఖములు కావు. ఆశ్రమమునకు ధన్యత లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ద్విజుడి పత్ని ఇలా అడిగింది, ఓ బుద్ధిమంతుడా, ఇప్పుడు వనం ఎక్కడుంది? అక్కడ ఉండే చెట్లు, నదులు, కొండలు, పర్వతాలు గురించి చెప్పు. అవి ఎలా ఉంటాయి? ఇంతకీ ఆ వనం ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. విప్రుడు ఇలా చెప్పాడు, కళ్యాణి, ఆ వనంలో ఎలాంటి భేదము లేదు, అభేదము లేదు. అది రెండింటికి అతీతమైనది. అక్కడ లౌకిక సుఖదుఖాలు ఉండవు. దానికంటే చాలా చిన్నది కానీ చాలా పెద్దది కానీ దాంతో సమానమైనది ఇంకొక సుఖం లేదు. ఆ వనంలో ప్రవేశించిన తర్వాత ద్విజులు సంతోషం కలగదు, ద్విజులకు శోకము కలుగదు. వారెవరికీ భయపడరు, వారికి ఎవరూ భయపడరు. ఆ వనంలో 7 పెద్ద చెట్లు ఉన్నాయి. వాటికి 7 ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలను 7 అతిథులు అనుభవిస్తున్నారు. అక్కడ 7 ఆశ్రమాలు ఉన్నాయి, 7 సమాధులు ఉన్నాయి, 7 దీక్షలు ఉన్నాయి. ఇది ఆ అడవి యొక్క రూపం. అక్కడి చెట్లు 5 రంగుల గల దివ్యమైన పూలను, పండ్లను సృష్టిస్తూ ఉంటాయి. అవి ఆ వనాన్ని అన్ని వైపుల నుంచి వ్యాపించున్నాయి. అక్కడ ఇంకొక రకమైన వృక్షాలు 2 రంగులు గల పూలను, పండ్లను సృష్టిస్తూ ఉన్నాయి. అవి కూడా ఆ వనం అంతా వ్యాపించి ఉన్నాయి. అక్కడి వృక్షాలు సువాసన గల 2 రంగుల పుష్పాలను, ఫలాలను సృష్టిస్తున్నాయి. అవి వనాన్ని వ్యాపించున్నాయి. అక్కడి చెట్లు సువాసన కలివి, ఒకే రంగు గల పూలను, పండ్లను సృష్టిస్తూ అవి అంతటా వ్యాపించున్నాయి. అక్కడ 2 మహావృక్షాలు అనేకమైన అవ్యక్తవర్ణం గల పూలను, పండ్లను ఇస్తూ ఆ వనాన్ని వ్యాపించున్నాయి. ఆ వనంలో ఒకే ఒక అగ్ని ఉంది. అక్కడ జీవుడు, శుద్ధచిత్తుడైన ద్విజుడు, 5 ఇంద్రియాలు సమిధులుగా ఉన్నాయి. వాటి వల్ల కలిగే మోక్షం 7 విధాలుగా ఉంది. ఆ యజ్ఞ దీక్షకు ఫలం తప్పకుండా కలుగుతుంది. గుణాలే అతిథులు, సప్తాతిథులే ఫలభోక్తులు అవుతున్నారు. ఈ యజ్ఞంలో అతిథులు మహర్షులు. వారు ఆతిథ్యం స్వీకరిస్తారు. పూజను స్వీకరించిన వెంటనే లయమైపోతారు. తర్వాత బ్రహ్మరూపమైన ఆ వనం విలక్షణ రూపంలో ప్రకాశిస్తుంది. దానిలో ప్రజారూపమైన వృక్షం విలసిల్లుతుంది. దానికి మోక్షరూప ఫలాలు కలుగుతాయి. శాంతిమయమైన ఛాయ వ్యాపిస్తుంది. జ్ఞానం ఆశ్రయస్థానమై ఉంది. తృప్తి నీరుగా ఉంది. ఆ వనంలో ఆత్మరూపమైన సూర్యకాంతి వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఆశ్రయించే ఉత్తమ పురుషులకు ఎప్పుడూ ఎలాంటి భయము కలగదు. ఆ వనం పైన, క్రింద, అడ్డంగా, అంతటా అన్ని వైపులా వ్యాపించింది. దానికి అంతం లేదు. అక్కడ 7 స్త్రీలు ఉంటారు. వారు సిగ్గుతో తలలు వంచుకొని ఉంటారు. వారు చిన్మయ జ్యోతిలో ప్రకాశిస్తూ ఉంటారు. వారు అందరికీ తల్లులు. వారు ఆ వనంలో ఉండే ప్రజల నుండి ఉత్తమ రసాన్ని, అనిత్యతను, సత్యాన్ని గ్రహించినట్లుగా గ్రహిస్తారు. సప్తసిద్ధులు, సప్తఋషులు, వశిష్ఠాదులతో కలిసి ఆ వనంలోనే ఉంటారు. అక్కడే జన్మిస్తారు. యశస్సు, ప్రభ, ఐశ్వర్యం, విజయం, సిద్ధి, తేజస్సు అనే సప్త జ్యోతులు పైన చెప్పిన ఆత్మరూపైన సూర్యుడిని అనుసరిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం చెప్పుకొని వచ్చాం కదా. ఇవన్నీ కూడా ఈ బ్రహ్మతత్వంలోనే గిరులు, పర్వతాలు, శలయేళ్ళు, నదులు, సరస్సులు కూడా ఉన్నాయి. అవి బ్రహ్మ నుండి పుట్టిన జలాన్ని ప్రవహిస్తూ ఉంటాయి. దాని అత్యంత గూఢమైన హృదయాకాశంలో సంక్షేపంగా నదులు సంగమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యోగం అనే యజ్ఞం విస్తరిస్తూ ఉంటుంది. అక్కడే సాక్షాత్ పితామహ స్వరూపం ఉంది. ఆత్మజ్ఞానంతో తృప్తి చెందిన వారు ఆయనను పొందుతారు. ఆశలను క్షీణింపజేసుకున్నవారు, ఉత్తమ నియమాలను పాటించేవారు, తపస్సులతో పాప విముక్తి పొందినవారు, తమ బుద్ధిని ఆత్మయందు స్థిరంగా చేసుకొని పరబ్రహ్మోపాసన చేస్తూ ఉంటారు. ఇది బ్రహ్మరూపమైన వనం. ఇది విద్య, జ్ఞానం ప్రభావంతోనే తెలుస్తుంది. ఇది తెలిసిన వారు
ఈ వనంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో మనోనిగ్రహాన్ని అభినందిస్తారు, పాటిస్తారు. మనోనిగ్రహం వల్లే బుద్ధి స్థిరం అవుతుంది. విప్రులు ఇలాంటి గుణాలు గల పవిత్ర వనం గురించే తెలుసుకుంటూ ఉంటారు. తత్వాన్ని దర్శించిన వారి ఉపదేశం వల్ల ఉత్తమ బుద్ధి గల ఆత్మజ్ఞానం గలవారు ఈ బ్రహ్మవనాన్ని శాస్త్రానుసారం తెలుసుకుంటారు. తెలుసుకొని శమధమాదులను ఆచరించటంలో నిమగ్నులవుతారు. సమాధులను ఆచరించటంలో అని ఉపదేశించాడు ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక్కడ బ్రహ్మవనమే వనం అంటే 28వ అధ్యాయం. ద్విజుడు తన భార్యకు ఇలా చెప్పాడు, ఓ కళ్యాణి, నేను సువాసనలను వాసన చూడటం లేదు. రసాల రుచి నాకు తెలియదు. నేను రూపాన్ని చూడను, తాకను. అలాగే వివిధాలైన శబ్దాలను కూడా వినను. ఎలాంటి సంకల్పాలను చేయను. స్వభావమే ఇష్టమైన పదార్థాలను కోరుతుంది. స్వభావమే ద్వేషించవలసిన వాటిని ద్వేషిస్తుంది. ప్రాణాపానాలు ప్రాణి దేహంలో ప్రవేశించి తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా రాగద్వేషాలు స్వభావ అనుసారంగా కలుగుతాయి. భూతాత్మలో ఉన్న నేనెప్పటికీ కూడా కామక్రోధాలతో కూడిన జరామృత్యువులకు వశుడని కాను. సమస్త కామాలలో ఏ ఒకదానిని కోరను. సమస్త దోషాలను ద్వేషించను. తామరాకు మీద జలబిందువులు అంటుకుండా ఉంటాయి. అలాగే నా స్వభావంలో రాగద్వేషాల స్పర్శ ఉండదు. నానావిధ స్వభావాలు గల ఇంద్రియాదులను చూసే నిత్య స్వరూపమైన ఈ ఆత్మకు సమస్త భోగాలు అనిత్యాలవుతాయి. ఆకాశంలోని సూర్యకిరణాలు సూర్యుడికి అంటవు. అలాగే భోగాలు విద్వాంసుడికి తాకవు. ఏదో ఒక యజ్ఞంలో బలిగా నియమించబడిన పశువును చూసి అక్కడే కూర్చొని ఉన్న ఒక యతి దానిని నిందిస్తూ ఇది హింస, దీనివల్ల పాపం వస్తుందని అని అన్నాడు. అప్పుడు అధ్వర్యుడు అంటే హోమం చేసేవాడు ఆ యతికి ఇలా సమాధానం చెప్పాడు, ఓ మహాత్మా, ఈ మేకపోతు నశించదు అనే వేదవాక్యం ఉంది. వేదవాక్యం కనుక సత్యమైతే ఈ జీవుడు శుభాన్ని పొందుతాడు. దీనిలో ఉండే పార్థివ భాగం భూమిలో కలిసిపోతుంది. అలాగే దీనిలో ఉండే జలభాగం జలంలో కలిసిపోతుంది. నేత్రం సూర్యుడిని చేరుతుంది. శ్రోత్రం దిక్కులను చేరుతుంది. ప్రాణం స్వర్గాన్ని చేరుతుంది. శాస్త్రానుసారంగా విధిని నిర్వహిస్తున్న నాకు ఎలాంటి దోషం కలగదు అన్నాడు. అప్పుడు యతి ఇలా అన్నాడు, ఓ పండితుడా, మేకపోతుకు ప్రాణాలు పోవటమే మేలు చేస్తుంది అని నువ్వు అనుకుంటే దీనికోసం జరిగే యజ్ఞం వల్ల నీకేం ప్రయోజనం కలుగుతుందో చెప్పు. నేను ఇప్పుడు ఇంకొక వేదవాక్యాన్ని చెప్తున్నాను విను. ఓ పశువా, ఈ విషయంలో నువ్వు నీ సోదరుడు తల్లిదండ్రుల అనుమతిని పొందాలి అనే వేదం చెప్పిన మాటను బట్టి ఈ పశువును తీసుకొని వెళ్ళు. ముందుగా దీని సోదరుడు మొదలైన వారి అనుమతిని పొందు, లేకపోతే నీకు హింసాదోషం వస్తుంది. మొదట నువ్వు ఈ పశువును దాని బంధువులతో కలపాలి. అవి కూడా ఇలా చేయటానికి అనుమతిస్తే, అంగీకరిస్తే వాటి ఆమోదం విను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెయ్యి. ఇప్పుడు నువ్వు దీని ఇంద్రియాలను వాటి కారణాలలో విలీనం చేశావు కనుక నా ఉద్దేశ ప్రకారంగా ఇప్పుడు ఇది బొమ్మ లాంటిది, కదలకుండా ఉంది. చైతన్యం లేని జడ శరీరం ఇది. ఇంధనం లాంటిది. దీనితో చేసిన హింసకు ప్రాయశ్చిత్తం కోరుకుంటూ యజ్ఞం చేసిన వాడికి కట్టెపుల్లే పశువు వంటిది. సమిధితోనే పని అవుతూ ఉంటే పశుహింస ఎందుకు చేయాలి? అహింసా సర్వధర్మాణం ఇది వృద్ధానుశాసనం. ధర్మాలు అన్నిటిలో అహింస పరమధర్మం అని పెద్దలు చెప్పారు కదా. హింస లేని కర్మయే చేయాలని మేము భావిస్తాం. ప్రతివాడు నేను అహింసా ధర్మాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేయాలి. అలా కాకపోతే మీరు చేసే అనేక కర్మలు దోషంతో కూడినవి అవుతాయి.
ఏ ప్రాణిని హింసించకుండా ఉండటమే మాకు ఎప్పుడూ మంచి పనిగా తోస్తుంది. మేము ప్రత్యక్ష ఫలాన్ని పొందటానికే ఇష్టపడతాం, పరోక్ష ఉపాసన మాత్రం చెయ్యమన్నాడు యతి. అప్పుడు అధ్వర్యుడు ఇలా చెప్పాడు, మహాత్మా, సకల భూతాలలో ప్రాణం ఉంది అంటే నువ్వు ఒప్పుకుంటావు. అయినా నువ్వు భూమిలో ఉండే గంధం అనే గుణాన్ని అనుభవిస్తున్నావు, జలమయమైన రసాన్ని త్రాగుతున్నావు, తేజోగుణమైన రూపాన్ని చూస్తున్నావు, వాయుగుణమైన స్పర్శను అనుభవిస్తున్నావు, ఆకాశగుణమైన శబ్దాన్ని వింటున్నావు, మనస్సుతో తెలుసుకోవలసింది తెలుసుకుంటున్నావు. ప్రాణి యొక్క ప్రాణాన్ని తీయటాన్ని మానేసిన నువ్వు హింస చేస్తూనే ఉన్నావు. ఏ పని కూడా హింస లేకుండా ఉండదు. మరి నువ్వు హింస చేయకుండా ఉన్నాను అని ఎలా అనుకుంటున్నావు? ఏ రీతిగా నేను అహింసాపరుణ్ణి అని అనుకుంటున్నావు అన్నాడు. ఆ మాటలు విని యతి ఇలా చెప్పాడు, ఆత్మకు క్షరం, అక్షరం అని 2 రూపాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా త్రికాలాల్లోనూ కూడా సత్తను కోల్పోనిది అక్షరం అన్నారు. ఎప్పుడు అన్ని విధాలుగా ఉండనిది క్షరం అన్నారు కూడా. అక్షరం క్షరానికి మాయతో కూడిన సద్భావాల నుండి విముక్తుడైన వాడికి, ద్వంద్వాతీతుడికి, నిష్కాముడికి, సకల ప్రాణుల యందు సమభావం కలవాడికి, మమకారహీనుడికి, జీవాత్ముడికి, సకల విధాల బంధనరహితుడైన వ్యక్తికి ఎప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి భయము ఉండదన్నాడు. అప్పుడు అధ్వర్యుడు ఇలా చెప్తున్నాడు, యతీశ్వర, మీ అభిప్రాయం విన్న తర్వాత ఈ జగత్తులో మీ వంటి సత్పురుషులతో కలిసి ఉండడాలని నాకు కోరికగా ఉంది. ఓ మహాత్మా, మీ మాటలు విని జ్ఞానం గల నేను వేదమంత్రాలు చెప్పిన పద్ధతినే పాటిస్తాను కనుక ఇందులో నా దోషం ఏమీ లేదన్నాడు. యుక్తిగా ఉన్న ఆ మాటలు విని యతి మౌనం పాటించాడు. అధ్వర్యుడు కూడా మోహాన్ని విడిచిపెట్టి మహాయాజ్ఞం చేశాడు. ఈ విధంగా ద్విజులు మోక్ష విషయంలో అత్యంత సూక్ష్మ రూపాన్ని చెబుతారు. తత్వాన్ని దర్శించిన వారు క్రమంగా ఆ మోక్ష ధర్మం తెలుసుకొని దాన్ని ఆచరిస్తారు అన్నాడు ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 29వ అధ్యాయం. ద్విజుడు తన భార్యకు ఇలా చెప్తున్నాడు, కళ్యాణి, పూర్వము కార్తవీర్య సముద్రుల మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని చెబుతాను విను. పూర్వం కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయనకు 1000 చేతులు. ఆయన సముద్రం వరకు గల భూమినంతా ధనస్సు బాణాలతోనే జయించాడు. బాహుబలంతో పొగరెక్కిపోయాడు. ఒకనాడు 100ల కొద్ది బాణాలను సముద్రం మీద ప్రయోగిస్తూ హాయిగా విహరిస్తున్నాడు. అందుకు సముద్రుడెంతో బాధపడ్డాడు. కార్తవీర్యుడిని చూసి ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ మహావీర, నువ్వు ప్రయోగించిన మహాస్త్రాలు నన్ను ఆశ్రయించి ఉండే ప్రాణులను చంపేస్తున్నాయి కనుక నా మీద బాణాలు వేయకు, ఆ ప్రాణులకు అభయాన్నివ్వు అని కోరాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఇలా అన్నాడు, ఓ సముద్ర, యుద్ధంలో నాతో సమానుడు లేడు, నన్ను ఎదిరించగలవాడు లేడు. ఒకవేళ ఉంటే ఆ వీరుడు గురించి చెప్పు. నువ్వు చెప్పేంత వరకు నేను నీ మీద బాణాలు వేస్తూనే ఉంటాను, మానన్నాడు. సముద్రుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, నువ్వు ఎప్పుడైనా జమదగ్ని మహర్షిని గురించి విన్నావా? ఆ మహర్షికి ఒక కొడుకున్నాడు. అతడి పేరు పరశురాముడు. ఆ పరశురాముడు నీకు తగిన విధంగా సత్కారం బాగా చేస్తాడు, నువ్వు కోరుకున్నట్లుగా నీతో యుద్ధం చేస్తాడు అన్నాడు. ఆ మాటలు విని కార్తవీర్యుడు తీవ్రంగా కోపించాడు. వేగంగా జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పరశురాముడిని బాధపెట్టాడు. తన బంధువులతో కలిసి కార్తవీర్యుడు పరశురాముడికి ప్రతికూలమైన పనులను అనేకం చేశాడు. పరశురాముడు తీవ్రంగా కలతపడేలాగా చేశాడు. అప్పుడు పరశురాముడి తేజస్సు ప్రజ్వలించింది. ఆయన కోపించాడు. మహాపరాక్రమంతో శత్రుసేనులన్నిటినీ దహించాడు. ఆ తర్వాత పరశురాముడు గండ్రగొడ్డుల్ని తీసుకొని
కార్తవీర్యార్జునుడి 1000 చేతులను ఖండించాడు. కార్తవీర్యుడు మరణించి నేల కూలిపోయాడు. అప్పుడు ఆయన చూసి ఆయన బంధువులు అందరూ కలిసి ఒకటైపోయారు. ఖడ్గాలు శక్తులను తీసుకొని 4 వైపుల నుంచి పరశురాముడిని చుట్టుముట్టారు. పరశురాముడు కూడా త్వరగా ధనుస్సు తీసుకొని రథమెక్కి బాణవర్షాలను కురిపిస్తూ రాజసైన్యాన్ని సంహరించాడు. అప్పుడు కొంతమంది క్షత్రియులు సింహానికి భయపడిన జింకల్లాగా పరశురాముడికి భయపడి పారిపోయారు. పర్వత గుహల్లో దాక్కున్నారు. అలా అడవులు పట్టిన వారికి కర్మాచారాన్ని ఉపదేశించే ద్విజులు కనిపించలేదు, నడిపించేవారు లేరు. వారు పరశురాముడి భయానికి తల్లడిల్లిపోయారు. అందుచేత తమ క్షత్రియ ధర్మ ప్రకారం చేయవలసిన కర్మలను కూడా వారు చేయలేదు. అప్పుడు ద్రవిడులు, అభీరులు, పుండ్రులు, శబరులు అనే వారితో సవాసం చేశారు. స్వధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల పతనమైపోయారు. క్షత్రియ వీరులు హతులుగాక వారి కాంతులు ద్విజుల అనుగ్రహంతో సంతానాన్ని పొందారు. వారికి కూడా పరశురాముడు వధించాడు, వారిని కూడా. ఇలా పరశురాముడు 21 సార్లు భూమి మీద సంచరించాడు. క్షత్రియుడైన వాడు లేకుండా చేశాడు చెడ్డ క్షత్రియులంతా కూడా. అప్పుడు అశరీరవాణి పరశురాముడికి అందరికీ వినపడేటట్లుగా మధురంగా ఇలా అంది: ఓ పరశురామ, నువ్వు ఇప్పటికే చాలాసార్లు క్షత్రియులను వధించావు. వీరిని చంపటం వల్ల నీకేమీ లాభం కలుగుతుంది చెప్పు. కనుక ఈ హింసను మానుకోంది. ఆ సమయంలోనే పరశురాముడి తాతలైన రుచీకుడు మొదలైన మహర్షులు ఆకాశంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు: ఓ పుణ్యాత్ముడా, ఇక ఈ మరణకాండను ఆపు అని ఆజ్ఞాపించారు. అప్పుడు పరశురాముడు తండ్రి వధను సహించలేని స్థితిలో ఉన్నాడు. వారిని చూసి ఇలా అన్నాడు: ఓ పూజ్యులారా, మీరు నన్ను ఇలా వారించకూడదు అన్నాడు. అప్పుడు పితృదేవతలు ఇలా అన్నారు: ఓ రామ, నువ్వు క్షత్రియులను సంహరించకూడదు, అది నీ ధర్మం కాదు. నువ్వు ద్విజుడవు కనుక నీ ధర్మాన్ని నువ్వు పాటించన్నారు అన్నాడు పండితుడైన ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. పితృదేవతలు పరశురాముడికి ఇలా చెప్పారు: ఓ రామ, క్షత్రియ వధ మంచిది కాదు. ఈ విషయం నీకు బాగా అర్థం కావటం కోసం ఒక కథ చెబుతాం. దాన్ని నువ్వు విని నువ్వు అలాగే చెయ్యి. పూర్వం అలర్కుడు అనే రాజర్షి ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, నిజం చెబుతూ ఉండేవాడు. ఆ మహాత్ముడు దృఢంగా నియమాలు ఆచరిస్తూ ఉండేవాడు. ఆయన సముద్రం వరకు గల ఈ సమస్త భూమిని కూడా జయించాడు. తర్వాత ఆయన తన మనస్సు సూక్ష్మమైన తత్వం మీద నిలిపాడు. మహాసామ్రాజ్యాన్ని పాలించటాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. సూక్ష్మతత్వాన్ని విచారిస్తూ ఇలా ఆలోచించాడు: మనసో మే బలం జాతం, మనసో మే బలం జాతం, మనోజిత్వా ధ్రువో జయగా, మనోజిత్వా ధ్రువో జయగా, అన్యత్ర బాణాన్ దాస్యామి, అన్యత్ర బాణాన్ దాస్యామి, శత్రుభిః పరివారితగా, శత్రుభిః పరివారితగా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.